శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశికి చాలా అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూనే ఉన్నది. 8 గ్రహాల యొక్క ఉనికి పూర్తిగా వీరిని అదృష్టంలో ముంచెత్తుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేషరాశి వారు చాలా జాగ్రత్తలతో వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. అన్ని విషయాలలోనూ అనుకూలత ఉంటుంది. అన్ని విషయాలలోనూ ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. చాలామంది ద్వారా సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి లబ్ధి కలుగుతూ ఉంటుంది. మీ మాట తీరు బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో బాగుంటుంది. ఇక ఊహించని విధంగా లాభాలు బాగుంటాయి. స్థానచలనం కూడా అనుకూల స్థానచలనం అవుతుంది. అద్భుతంగా ఉంది. జీవితాశయం నెరవేరుతుంది. మీ కెరీర్ చాలా మంచి అభివృద్ధిలో ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అన్ని విధాలుగాను చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. ఇష్టదేవతారాధన చేయండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశికి ఇంకా అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ యొక్క పరపతి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి చాలా చాలా బాగుంటుంది. పూర్తి అనుకూలత ఉన్నది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. ట్రాన్స్పోర్టేషన్ రంగం వారికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మాతృవర్గ రీత్యా కొంచెం బాగానే ఉంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే వీరు తల్లిదండ్రులకి సేవ చేయండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. మీరు ఏది కోరుకుంటే ఆ పనిలో చక్కటి అభివృద్ధి కలుగుతోంది. కాబట్టి కృషిని నమ్మి ప్రయత్నాల్ని ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇది ఎప్పటికైనా మీకు జయమే. భగవంతుడు మీ వెన్నంటి ఉంటాడు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ ఆశయం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది. అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి. భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ మీద ఉన్నాయి అని చెప్పి ధైర్యంగా మీరు మీ పనులలో ముందరికి వెళ్ళిపోవచ్చు. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు అద్భుతాలు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నటువంటి మీరు పూర్తిగా అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఏదైనా అననుకూలంగా ఉన్న పరిస్థితులు ఉన్నట్టయితే కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఖచ్చితంగా ఆ పరిస్థితులు కూడా అనుకూలతకి దారి తీస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. గురువుని పూజించండి. అత్యద్భుతమైన ఫలితాలు ఇంకా ఇంకా ఉంటూ పూర్తి మనశ్శాంతితో ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం లేదా స్తుతి భక్తి శ్రద్ధలతో చదువుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్క దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు మాత్రమే యోగిస్తూ ఉన్న కారణం చేత చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. మనము ఏదైతే పరిహారాలు చేసుకుంటూ ఉంటామో ఆ పరిహారాలకి కొంతవరకు మనకి ఉపశమనం కలుగుతుంది. ఇది జ్యోతిష శాస్త్రంలోనే చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తారు. గ్రహస్థితులు అందరికీ బాగుండాలని లేదు. అలాగే అందరికీ అన్నీ బాగుండాలని కూడా లేదు. రకరకాలుగా ఉంటాయి గ్రహస్థితులు. అవి కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని సత్ఫలితాలు ఉండవు. కొన్ని ఇదమిద్దంగా ఉండిపోతాయి. కొన్ని గ్రహాలు ద్వంద్వ విధమైనటువంటి భావాలని ఇస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఒక మనిషికి చాలా బాగుండడము, అన్ని అంశాలు బాగుండడము ఇలా ఏమీ ఉండదు. ఒక మనిషికి కొన్ని అంశాలు బాగుండొచ్చు, కొన్ని అంశాలు బాగుండకపోవచ్చు. కాబట్టి మీరు నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చదవండి. సద్గురువుల యొక్క సేవ చేయండి. మాతాపితృల యొక్క సేవ చేయండి. వారికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అండాదండగా నిలబడండి. అలాగే గౌరవించండి. హీనంగా మటుకు మాట్లాడకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ముందరే చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు. వారి మీద శుక్ర రాహుల యొక్క దృష్టి ప్రసరిస్తూ ఉంది. హీనంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సంబంధ బాంధవ్యాలు తెగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కానీ ఇతర బంధుమిత్రుల
మధ్య గాని, వారితో గాని ఎటువంటి సత్సంప్రదాయాలు మీకు ఉన్నా కూడా వాటిని తీసిపారేసేటటువంటి గ్రహస్థితులు ఇప్పుడు జరుగుతూ ఉన్న కారణం చేత ప్రతి వారితోనూ జాగ్రత్తగా మాట్లాడండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత మానసికమైన ప్రశాంతతతో ఉండండి. శుభం. కర్కాటక రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తోంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు మీకు ఇచ్చే ఫలితాలలో ఎటువంటి వెనకడుగు ఉండదు. చక్కగా ఇచ్చేస్తారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగుంటాయి. ఏదైనా గృహానికి సంబంధించి, స్థిర చిరాస్తులకి సంబంధించి ఏదైనా కొనుగోలు చేద్దాము అనుకుంటే అవన్నీ కూడా సానుకూల పడతాయి. విదేశీ యానాలన్నీ కూడా దగ్గరకు వస్తున్నాయి. అష్టమ స్థానంలోని శని సంచార దోషం ఇంకా వెన్నంటి ఉంది కాబట్టి ఒకసారి శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి, లేదా ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన ఆభరణాలని కొనుగోలు చేస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా మీ జీవితాన్ని మలుచుకోండి, ముందరికి తీసుకెళ్ళండి. అభివృద్ధి మార్గంలోనే ఉన్నారు. గురువుగారి యొక్క అమోఘమైనటువంటి లాభస్థాన స్థితి మిమ్మల్ని పూర్తిగా ఆశాజీవులుగా చేసింది. అలాగే మీకు ఎన్నో విధాలుగా అభివృద్ధి కూడా ఇస్తోంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మరింత ప్రశాంతంగా ఉండండి. శుభం. సింహరాశి వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అనుకూలమైనటువంటి స్థానచలనం ఉంది. అలాగే ఆరోగ్యం బాగుండే విధంగా, ఖర్చులు తగ్గే విధంగా, ఔషధ సేవ మీరు చేసుకుంటున్న లేదా ఇతరులకి ఔషధ సేవ చేసుకోవడానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్నా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మీ మాటకి చాలా వరకు విలువ పెరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. గ్రంథ పఠన చేసేటటువంటి అవకాశాలు, ఏదైనా రైటర్స్ రాసేటటువంటి అవకాశం, బుక్స్ రాసేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కవులు కానీ, గాయకులు కానీ, ఈ గ్రంథ రచయితలు కానీ ఇచ్చేది వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. వాహనాల వల్ల చాలా లబ్ధి కలుగుతోంది. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది అని పూర్తిగా చెప్పడానికి రావట్లేదు. కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశమ స్థానంలో గురువు గారు సంచరిస్తూ ఉన్నంత కాలము ఇలాంటి ఇబ్బంది ఉంటూ ఉంటుంది. రాజకీయ నాయకులకైతే కొంచెం బాగానే ఉంది. ఈ శరీరానికి సంబంధించిన ఈ చర్మ వ్యాధులు కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటి విషయంలోనే ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనురాగాలు తగ్గకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ విషయము. అలాగే సంతానం విషయంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి. ఇక ఏ విషయంలో అయినా ఓర్పు కలిగే ఉండాలి. అంతకన్నా మీరు ఏ నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా చేసేయద్దు. కొంచెం గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి దైవాన్ని ఆశ్రయించండి. చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయండి. ప్రశాంత జీవితంతో ఉండండి. యోగా చేయండి. ఇంకా ఇంకా మానసికంగా బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. పితృవర్గ రీత్యా వీరికి పిత్రార్జితాలు రావడం కానీ, తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు పూర్వం కన్నా ఎక్కువ అందడం కానీ, అలాగే తీర్థయాత్రలు చేయడం కానీ, పుణ్యక్షేత్రాల దర్శనం కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే పూర్తిగా జయం కలిగే విధంగా అవి సానుకూల పడుతున్నాయి. మాతృవర్గ రీత్యా చాలా చాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. భాతృవర్గ రీత్యా కూడా చక్కటి సహాయ సహకారాలు ఉన్నాయి. అన్నదమ్ములు పూర్వం కన్నా కూడా ఇప్పుడు చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో అనేక రకాలుగా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించదగ్గ విషయం. అరే, ఇన్నాళ్ళు బాగున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. అయితే ఒక్కొక్క రోజు అలాగే ఉంటుందిలే, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మీరు కుటుంబ సభ్యులని చాలా శ్రద్ధగా సమయాన్ని వెచ్చించి వారితో
కలిసి వారందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొస్తారు. ఏకాభిప్రాయ సాధన కుదురుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి ప్రణాళికలు వేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగా మీరు ముందరికి వెళ్తారు. మీ విజయావకాశాలకి ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఉద్యోగ జీవితంలో పూర్తిగా బాలేదు అని చెప్పడానికి లేదు, పూర్తిగా బాగుంది అని చెప్పడానికి లేదు. ఇదమిద్దంగా ఉంది. దశమ స్థానంలో కుజుని యొక్క స్థితి పూర్తిగా చెడు చేయదు, అలా అని చాలా గొప్పగానూ ఉండదు. కాబట్టి మీరు కూడా అలాగే న్యూట్రల్గా వ్యవహరించుకుంటూ వెళ్ళండి. మీ పని మీరు చెయ్యండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. మీ యొక్క పై అధికారుల ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ మీకు తిరుగు లేకుండా ఉంది. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు రాశిని చూస్తూ ఉన్నారు. చాలా వరకు మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనే చెప్పాలి. ఎక్కడన్నా 1-2 అంశాలలో కర్మఫలం అనుభవించక తప్పదు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహారాధన చెయ్యండి. అలాగే వీలైతే నవధాన్యాలు దానం చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహము, కృపా కటాక్షము కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని వాటి ప్రకారంగా కృషిని పెంచుకోవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. తులారాశి వారికి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక్కొక్క రోజు గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఒక్కొక్క రోజున అసలు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా కొద్దిగా కాలం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రాహు గారి యొక్క సంచారం మాత్రమే యోగిస్తూ ఉన్నది. ఇక మిగతా గ్రహాల యోగ్యత అంతగా లేదు. అతి త్వరలోనే గురువుగారి యొక్క సంచారం చాలా బాగుండేటట్టుగా, రాశి మీద వారి యొక్క అనుగ్రహం పూర్తిగా పడేటట్టుగా గ్రహస్థితులు మారబోతున్నాయి. కాబట్టి వీళ్ళు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. మరి ఏమన్నా లాభాలు వస్తున్నాయా? పూర్వం పెట్టుబడులు పెట్టిన వాటిలలో కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా అడపాదడపా చేసిన పనులు అప్పుడట్లో ఆగిపోయి ఆర్థిక పరమైనటువంటి లాభాలు రాకుండా ఆగిపోయినవి కానీ ఇప్పుడు ఏమన్నా కొనసాగుతున్నాయా అంటే ఇప్పుడు ఇంకా అలాంటి పరిస్థితులు ఏం కొనసాగబోవడం లేదు. అంటే అన్నీ కూడా అలా స్ట్రక్ అయిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కదలికలు కదలాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కూడా మనకి కావాలి. గురువు గారు యొక్క స్థితి ఇంకొక 2-3 నెలల్లో రాశి మారిపోతోంది. అప్పటి నుంచి చాలా బాగుంటుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు రాహు యొక్క సంచారం మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత రాని బాకీలు వసూలవుతాయి. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే అనుకున్న విధంగానే విజయావకాశాలని చేపట్టగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగుండి మీ మానసిక ప్రశాంతతని చక్కగా అభివృద్ధి చేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నాడుతూ ఉన్నటువంటి కాలంగా తెలియచెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి వీరికి ఫలితాలు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాలైనటువంటి లబ్ధి కలుగుతోంది. వారి యొక్క మాట మీకు ఉపయోగపడడం కానీ, వారి యొక్క సహాయ సహకారాలు అందడం కానీ, లేదా వారి రికమెండేషన్ ఏదన్నా మీకు ఉద్యోగాన్ని తీసుకురావడం కానీ, లేదా ఏదైనా వైద్య సదుపాయాలకి తండ్రి గారి యొక్క రికమెండేషన్ చెల్లడం కానీ, అసలు ఏ కారణం వల్ల అయినా కూడా తండ్రి గారి యొక్క సహాయ సహకారాలే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలైనటువంటి లబ్ధి కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనము. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి వల్ల పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్న కారణం చేత మీరు ప్రతి ఫలితాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా స్థిరచరాస్తుల కొనుగోలు అమ్మకాలు విషయాలలో ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎదుర్కోవడానికి మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా ఏమైనా సహాయ సహకారాలు మీరు అందించవలసి వస్తుందా? దానికి కూడా మీరు సంసిద్ధత వ్యక్తం చేయాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. రుణభారాలు తగ్గిపోతున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరాలి అని ఎదురు చూసే వారికి కుదురుతున్నాయి. ఇంట శుభకార్యాలు జరగబోతున్నాయి. ఇదంతా మీ మానసిక ఆనందానికి దారితీస్తోంది. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలలో పాల్గొనద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని విధంగా లాభాలు చేతికి అందుతున్నాయి. ఎన్నో విధాలుగా మీకు గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్న కారణం చేత చక్కటి విజయాలు సమకూరుతున్నాయి. జీవితాశయం నెరవేరుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ ఆరాధన చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింతగా అభివృద్ధికి బాటలు వేయండి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశికి ఇంకా ఇంకా కృషిని పెంచవలసినటువంటి కాలం కనిపిస్తోంది. అయితే తృతీయ స్థానం చాలా చాలా బాగా యోగిస్తూ ఉంది. అనుకున్నది సాధించడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు ఏవైనా బాగున్నాయా బాగుండలేదా అనే దాని సంగతి పక్కన పెడితే, తృతీయ స్థానం యోగిస్తూ ఉన్నా, షష్ఠ స్థానం యోగిస్తూ ఉన్నా, లాభస్థానం యోగిస్తూ ఉన్నా, లేదా దశమ స్థానం యోగిస్తూ ఉన్నా చాలా అద్భుతమైనటువంటి జీవనం ఉంటుంది. జీవన విధానాలు బాగుంటాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంటుంది. ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగాను వీరి స్వయం కృషి చేత సాధించుకోగలుగుతారు. ఇదే అదృష్టం అన్నమాట. ఇంత చక్కటి గ్రహస్థితులు ధనుసు రాశి వారికి ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ధనుసు రాశి వారికి ఒకరోజు చాలా బాగుంటుంది, ఒకరోజు ఓర్పు కలిగి ఉండండి, ఒకరోజు కృషిని పెంచండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇవాల్టి రోజు నుంచి వీరికి కార్యసిద్ధి కలగడానికి వీలుగా గ్రహస్థితుల అనుకూలత చాలా బాగుంది. ఇక ఏదైనా నిందాపూర్వక మాటలు ఎవరన్నా మాట్లాడినట్టయితే వారికి మీరు తగినట్టుగా జవాబు చెప్పగలిగేటటువంటి స్థితి వచ్చింది. ఇది చాలా చెప్పదగినటువంటి మంచి సూచన. అలాగే కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది. అనేక విధాలుగా మీకు మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అతి తొందరలోనే ఈ గురువు గారి యొక్క స్థితి కూడా మారబోతున్న కారణం చేత, సప్తమంలోకి వెళ్ళబోతున్న కారణం చేత మీకు దాదాపుగా ఇంకొక నెల రోజుల కాలంలోనే మీకు మంచి మార్పులు మొదలైపోతున్నాయి. దానికి సూచనగానే ఇప్పుడు కూడా చక్కటి ఆత్మస్థైర్యంతో ముందరికి వెళ్ళేటటువంటి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. అలాగే గురువు ఆలయాలకు వెళ్ళి గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. గురువుని దర్శించండి. గురువు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే వారికి సేవ చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. మంత్ర సాధన చేయండి. అలాగే మీరు ఎవరికైనా గురుస్థానంలో మీరు ఉన్నట్టయితే మీరు ఎవరికైనా మంత్రోపదేశం చేయొచ్చు. చాలా అద్భుతంగా వాళ్ళకి రాణిస్తుంది. మీకు కూడా చాలా బాగుంది. కుటుంబం బాగుంది. అలాగే ఆర్థిక పరంగా బాగుంది. ఆర్థికంగా అభివృద్ధి కలిగేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం దగ్గరకు వస్తున్నాయి అనే చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఆదాయాలు పెరుగుతున్నాయి. శత్రువులు అనేవారు పూర్తిగా తగ్గిపోతున్నారు. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అనేక విధాల వారికి మేలు చేసేటటువంటి అంశాలే కనబడుతున్నాయి. గొప్ప గొప్ప పనులు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాలు 10 మంది చేత చేయించడానికి కూడా మీరు పూనుకుంటారు. వీరు ఏదైనా ఒక సమాజ శ్రేయస్సు కోసమే ఎక్కువగా ఆలోచించి ఒక సమాజానికి కూడా మంచి చేయడానికి పూనుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. మీ చేతిలో ఉన్నంత వరకు, అవకాశాలు మీకు ఉన్నంత వరకు మంచి ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టండి. మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా అనుకూలమైన పరిస్థితులు రావడం కోసం మీరు ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా సత్ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాలలో లేవు. వీలైతే ఒకసారి ఏకాదశ రుద్ర అభిషేకం చేయించుకోండి. శివారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇలా మీ చేతిలో ఏది ఎంతవరకు మీరు చెయ్యగలుగుతారో అంతవరకు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చేయొచ్చు. నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వచ్చు. నవధాన్యాలు దానం ఇవ్వచ్చు. ఆవుకి తోటకూర బెల్లం పెట్టచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చెయ్యండి. ప్రశాంతత పొందండి. ముందర ప్రశాంతంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఏ పని అయినా అవ్వకపోయినా మనకేం పర్వాలేదు. ఇవాళ కాకపోతే రేపు అవుతాయి, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాయి.
ఆరోగ్యాన్ని భంగపరుచుకుంటే అది మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అంటే చాలా కష్టమయ్యేటటువంటి పని. కాబట్టి ఈ చెప్పినటువంటి సూచనని తప్పక పాటించండి. ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఇక లాభస్థానంలో చంద్రుడు యోగిస్తున్నారు. ఈ రెండూ కూడా చెప్పదగినటువంటి సూచనలే, మంచి ఫలితాలు. కానీ ఈ రెండు గ్రహాల వల్లే చాలా మంచి జరిగిపోతుందా అంటే, ఈ మధ్య కాలంలో ఈ మాత్రం మంచి కూడా జరగట్లేదు, జరగబోవడం లేదు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది మంచి కిందకే లెక్క. కాబట్టి ఊహించని విధంగా మీకు ధనం యోగం వస్తోంది. మీ ఆశయ సిద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషి, ఎవరితోటైతే మీరు మమేకమయ్యి ఏ పనులు చేయడానికి పూనుకుంటారో వారితో సంబంధ బాంధవ్యాలు పెంచడానికి తోడ్పడుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. గ్రహస్థితులు అంతగా బాలేదు. ఎవరితో అయితే మీరు ఆత్మీయత అనుబంధాలతో ఉంటారో వారితో మీకు వైషమ్యాలు కలగడానికే రాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్నారు. ఇది నేను ఇంచుమించుగా ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. రాహుకేతు పూజ చేయించండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ప్రతి వారితోనూ ఓర్పు కలిగి ఉండండి. మీరు చేస్తూ ఉన్న కృషి పెంచండి. దైవారాధన చెయ్యండి. ఏ అంశంలోనైనా ఎవరితోనైనా గొడవలు పడవద్దు. ప్రశాంత జీవితంతో మసలాలి, మెలగాలి అనేది ఒక నిర్ణయం తీసుకోండి. దాని ప్రకారమే మీరు ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోండి, లేదా హనుమాన్ దీక్ష తీసుకోండి, లేదా భవానీ దీక్ష తీసుకోండి, లేదా శివమాల దీక్ష తీసుకోండి. ఇలా ఏదో రకమైన దీక్ష తీసుకున్నందువల్ల మనసుని మీరు ప్రయత్నపూర్వకంగా నిరోధించగలరు. భగవంతుని వైపుకి తిప్పుకోగలుగుతారు. ఇది ఆచరణలో పెట్టండి. తద్వారా మానసిక ప్రశాంతత పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.